మిత్రులారా, ది కేరళ స్టోరీ లవ్ జిహాద్ అనేటటువంటి భయంకరమైన మహమ్మారి గురించి కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి చిత్రం. మన చుట్టూ ఉన్నటువంటి చీకటి కోణాలను చూపించినటువంటి సినిమా ఇది. అలాంటి సినిమాకి డైరెక్షను అలాగే సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డ్స్ అయితే దక్కినాయి. అంతలా అందరినీ కూడా కదిలించినటువంటి సినిమా ది కేరళ స్టోరీ. కానీ దీని గురించి మీడియాలో ఎటువంటి ప్రస్తావన కూడా లేదు, చెప్పాలంటే ఉండదు కూడా. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు తీసేటటువంటి ఎందుకు పనికిరాని లత్కోర్ సినిమాలు అయితే ఈ పాటికి ఓయమ్మ దానికి అవార్డు వచ్చిందంట, ఏ అవార్డు వచ్చిందంట అని చెప్పేసి తెగ న్యూస్ అంతా కూడా వైరల్ అయిపోయాడు. మన హిందూ ఆడబిడ్డల మాన ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి ఈ లవ్ జిహాద్ గురించి సాక్ష్యాధారాలతో సహా కళ్ళకు కట్టినట్లు చూపించినటువంటి ఈ సినిమా గురించి ఈ అమ్ముడు పోయినటువంటి సూడో సెక్యులర్ మీడియా చెప్పకపోవడంలో ఆశ్చర్యమే ఉండదు, అవునా కదా? పైగా దీనిని వివాదాస్పద చిత్రం అని చెప్పి అంటున్నారు. లవ్ జిహాద్ అనేది వాస్తవం, మరి ఇక్కడ వాస్తవం తప్ప వివాదాస్పదం ఏముండదు అంటాలి. అంటే మీకు నచ్చినట్టుంటే అంతా మంచిగా ఉన్నట్టు, లేకపోతే అది వివాదాస్పదం అవుతుందా? అంటే నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడకూడదా? ఏం మాట్లాడతారు అసలు? ప్రజలలో మార్పు రావాలా, ప్రజల ఆలోచనలో మార్పు రావాలా. ఇంకోటి ఏంటంటే ఈ లవ్ జిహాద్ కావచ్చు, ల్యాండ్ జిహాద్ కావచ్చు, అసలు జిహాద్ అంటే ఏది, ఇవంతా కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవంతా కూడా మన దేశానికి వ్యతిరేకంగా, చెప్పాలంటే మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది ఈ జిహాద్ అనేది. దీని గురించి తెలుసుకోలేకపోతే ప్రమాదంలో పడేది మనమే. తర్వాత ఎవరిష్టం వాళ్ళది.